శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ఏకోనపంచాశత్తమోధ్యాయ అంధకొనకు గణాధ్యక్ష పదవి లభించుట. సనత్కుమార ఉవాచ ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూతభవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణే వసనచ్చదాయ ఆరణ్యాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరితనేత్రాయ యుగాంతకరణాయ అనలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్రా సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ సోలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణవతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగత్సాక్షి పాతినే పూష్ణో దశననాశనాయ క్రూరకర్తకాయ పాసహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖాయ అగ్నికేతవే మునయే దీప్తాయ విశాంతతయే ఉన్నతయే జనకాయ చతుర్ధకాయ లోకసత్తమాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ సక్రహస్త ప్రతిస్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేయి సమాశ్రమ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్తే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతాయ అవిభాగాయ ముఖ్యాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమ పరాక్రమాయ ఓం నమో నమః. సనత్కుమారుడిట్లు పలికెను. ఓం దేవదేవుడు దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడువాడు, భూత భవిష్యత్కాలములలోని ప్రాణులకు గొప్ప దైవము, పచ్చని మరియు తేనె రంగు గల కన్నులు గలవాడు, బలశాలి బుద్ధిస్వరూపుడు, వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా గలవాడు, అరణి నుండి పుట్టిన యజ్ఞాగ్నియే స్వరూపముగా గలవాడు, ముల్లోకములకు ప్రభువు, ఈశ్వరుడు, పాపహారి, పచ్చని కన్నులు గలవాడు, ప్రళయ కాలాగ్ని స్వరూపుడు, గణాధ్యక్షుడు, లోకములను పాలించువాడు, గొప్ప భుజములు చేతులు గలవాడు, శూలధారి, గొప్ప దంష్టలు గలవాడు, మృత్యుస్వరూపుడు, మహేశ్వరుడు, వినాశము లేనివాడు, నల్లని కంఠము గలవాడు, గొప్ప ఉదరము గలవాడు, సర్వస్వరూపుడు, సర్వకారణుడు, సర్వవ్యాపి, మృత్యుంజయుడు, పారియాత్రా పర్వతముపై గొప్ప తపస్సును చేసినవాడు, బ్రహ్మచారి, వేదాంత ప్రతిపాద్యుడు, తపస్సు యొక్క అవధులను దాటినవాడు, జీవులకు పాలకుడు, నిరవయవుడు, వృషభము ధ్వజమునందు గలవాడు, జటాధారి, జుట్టుముడి గలవాడు, దండధారి, గొప్ప కీర్తి గలవాడు, భూతపతి, గుహయందు ఉండువాడు, వీణపై మృదంగముపై తాళములను పలికించువాడు, అవినాశి, సుందరాకారుడు, బాలసూర్యుని వలె ప్రకాశించువాడు, శ్మశానమునందు నివసించువాడు, భగవాన్ పార్వతీపతి, శత్రు సంహారకుడు, భగుని కన్నులను పూషదంతములను పెరికినవాడు, దుష్ట సంహారకుడు, పాశధారి, ప్రళయకాల మృత్యుస్వరూపుడు, ఉల్క నోటియందు గలవాడు, అగ్నియే ధ్వజముగా గలవాడు, మననశీలి, ప్రకాశస్వరూపుడు, మానవులకు ప్రభువు, ఎత్తైన దేహము గలవాడు, తండ్రి, త్రిమూర్తుల కతీతుడు, భువనములలో సర్వశ్రేష్ఠుడు, వామదేవుడు, వక్తలలో శ్రేష్ఠుడు, భిక్షురూపధారి అయి వామార్థమునందున్న అన్నపూర్ణ నుండి భిక్షను గోరువాడు, తెలియ సఖ్యము కాని స్వరూపము గలవాడు, ఇంద్రుని చేతులను స్తంభింపజేసినవాడు, యజ్ఞస్వరూపుడు, యజమాన స్వరూపుడు, మృత్యుస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఆశ్రమస్వరూపుడు, సర్వాశ్రమముల వారిచే వాజసన నామముతో పూజింపబడువాడు, జగత్తును సృష్టించి పోషించే శాశ్వత కూటస్థర పరబ్రహ్మస్వరూపుడు, ధర్మమునకు అధ్యక్షుడు, ఉత్తర దక్షిణ అధో మార్గములు గలవాడు, ప్రాణులను సృష్టించువాడు, ముక్కంటి, అనేక రూపుడు, 10,000 సూర్యులతో సమమగు తేజస్సు గలవాడు, ప్రకాశ స్వరూపుడు, సర్వవాద్యముల ధ్వనులు గలవాడు, బాధలనన్నింటి నుండి విముక్తిని కలిగించువాడు, సంసారములో బంధించువాడు, ఉత్తమముగు ధర్మస్వరూపుడు, పుష్పదంత స్వరూపుడు, ద్వైతవర్జితుడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సర్వమును హరించువాడు, బంగారు వర్ణములు గల చెవులు గలవాడు,
ద్వారదేవతారూపుడు భయంకరుడు భయంకరమగు పరాక్రమము గలవాడు ఓంకార స్వరూపుడు అగు శివునకు అనేక వందనములు. ఇమం మంత్రవరం జప్వా శుక్రో జఠర పంజరాత్ నిష్క్రాంతో లింగమార్గేణ శంభో శుక్రమివోత్కటం గౌర్యా గృహీతః పుత్రార్థం విశ్వేశేన తతఃకృతః అజరశ్చామరః శ్రీమాన్ ద్వితీయ యువశంకరః త్రిభిర్వర్షసహస్రైస్తు సమతీతైర్మహీతలే మహేశ్వరాత్ పునర్జాతః శుక్రో వేద నిధిర్మునిః దదర్శే శూలే సంశుష్కం ధ్యాయంతం పరమేశ్వరం అంధకం ధైర్య సంయుక్తం దానవేశం తపస్వినం మహాదేవం విరూపాక్షం చంద్రార్ధ కృతశేఖరం అమృతం శాశ్వతం స్థానం నీలకంఠం పినాకినం వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామదం కామారిం కామదహనం కామరూపం కవర్ధినం విరూపం గిరిశం భీమం స్రగ్విణం రక్తవాసనం యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినం. శుక్రుడు ఈ గొప్ప మంత్రమును జపించి శివుని ఉదరము అనే పంజరము నుండి లింగ మార్గము గుండా ఉత్కటమగు శుక్రము వలె నిష్క్రమించెను. పార్వతి ఆయనను పుత్రునిగా స్వీకరించగా విశ్వేశ్వరుడు తరువాత ఆయనను రెండవ శంకరుని వలె జరామరణములు లేనివాడై శోభిల్లునట్లు చేసెను. భూలోకములో 3000 సంవత్సరముల కాలము గడిచిన తరువాత వేదనిధికు శుక్రమహర్షి శివుని నుండి మరలా జన్మించెను. శూలముపై ఎండిపోయినను ధైర్యముతో తపస్సును చేయుచున్న రాక్షసరాజగు అంధకుని ఆయన గాంచెను. అతడు పరమేశ్వరుని ధ్యానించుచుండెను. మహాదేవుడు బేసి కన్నుల గలవాడు, చంద్రవంకతో ప్రకాశించే శిరస్సు గలవాడు, అమృత స్వరూపుడు, నిత్యుడు, కూటస్థుడు, నల్లని కంఠము గలవాడు, పినాకధారి, వృషభము యొక్క కన్నుల వంటి కన్నులు గలవాడు, జ్ఞేయ బ్రహ్మరూపుడు, చేతనుడు, కోర్కెలనన్నింటినీ తీర్చువాడు, కాముని దహించి సంహరించినవాడు, యథేచ్ఛారూపము గలవాడు, జటాధారి, వికృత రూపుడు, కైలాసవాసి, భయంకరుడు, మాలను ధరించినవాడు, ఎర్రని వస్త్రములు గలవాడు, యోగి, కాలాంతకుడు, త్రిపురారి, కపాలధారియగు శివుని అతడు ధ్యానించెను. గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరం అనిమాది గుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకం వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలం పటుం మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరం త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞశోధనం కృత్తికానాం సుతైర్యుక్త మున్మత్తం కృత్తివాససం గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణం దజ్జాలంబం చ వేతాళం ఘోరం శాకినీ పూజితం అఘోరం ఘోర దైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిం భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితం భూతేశ్వరం భూతనాదం పంచభూతాశ్రితం ఖగం క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియం చండం తుంగం గరుత్మంతం నిత్యమాసవభోజనం లేహిహానం మహారౌద్రం మృత్యోరగోచరం మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్యవాసినం రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితం సత్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజం సత్యం త్వసత్యం సుద్రూపమసద్రూప మహేతుకం అర్ధనారీశ్వరం భానుం భానుకోటి శతప్రభం యజ్ఞం యజ్ఞపతిం రుద్రమీశానం వరదం శివం అష్టోత్తర శతం హేతన్మూర్తీనాం పరమాత్మనః శివస్య దానవోధ్యాయన్ ముక్తస్తస్మాన్మహాద్భయాత్ దివ్యేనామృత వర్షేణ శోభిషిక్తః కపర్దినా తుష్టేన మోచితస్తస్మాచ్చూలాగ్రాదవ రోపితః ఉక్తశ్చాద మహాదైత్యో మహేశానేన సోందకః అసురః సాంత్వపూర్వం యత్కృతం సర్వం మహాత్మనా. రహస్యమగు వ్రతము మరియు మంత్రము గలవాడు, గంభీరమైన వాడు, మనస్సులో సాక్షాత్కరించువాడు, అనిమా మొదలగు అష్టసిద్ధులకు ఆధారమైనవాడు, ముల్లోకములకు ఐశ్వర్యమునిచ్చువాడు, వీరుడు, శత్రువీరులను సంహరించువాడు, భయంకరాకారుడు, వికృత రూపుడు, బలిసియున్నవాడు, సమర్థుడు, మాంసభక్షకుడు, ఉన్మత్తుని వలెనున్నవాడు అగు భైరవుడు, మహేశ్వరుడు, ముల్లోకములను సంహరించువాడు, లోభి, కిరాతుడు, యజ్ఞనాశకుడు, కార్తికేయునితో కూడి ఉన్నవాడు, ఉన్మత్తుడు, చర్మమే వస్త్రముగా గలవాడు, గజచర్మ ఉత్తరీయముగా గలవాడు, క్షోభను పొంది సృష్టిని చేయువాడు, పాములే ఆభరణములుగా గలవాడు, సహకారము నిచ్చువాడు, బేతాళుడు, శాకినిచే పూజింపబడే భయంకరమగు ఆకారము గలవాడు, సౌమ్యరూపుడు, భయంకరులకు రాక్షసులను సంహరించువాడు, భయంకరమగు సింహనాదమును చేయువాడు, వృక్షములో నుండువాడు, భస్మను ధరించువాడు, జటాధారి, నిత్యశుద్ధుడు, అనేక భేరుండములచే సేవింపబడువాడు,
భూతములకు ప్రభువు, ప్రాణులకు తండ్రి, పంచభూతములకు కారణమైనవాడు, ఆకాశరూపుడు, కోపించి హానిని కలిగించే భయంకరుడు, చండీదేవికి ప్రియుడగు భర్త, ఉన్నతమైన వాడు, గరుత్మంతుని రూపములోనున్నవాడు, నిత్యము అమృతమే భోజనముగా గలవాడు, ముల్లోకములను అవలీలగా సంహరించే మహారుద్ర స్వరూపుడు, మృత్యురూపుడు, మృత్యువునకు అతీతుడు, మృత్యువునకు మృత్యువు, మహాసేనా నాయకుడు, శ్మశానమునందు అరణ్యమునందు నివసించువాడు, రాగము గలవాడు, విరాగి, రాగముచే వివేకమును కోల్పోయినట్లు కనపట్టువాడు, అనేకులకు వైరాగ్య సంపన్నులైన జ్ఞానులచే అర్చింపబడువాడు, సత్వ రజస్తమో గుణములకు ధర్మాధర్మములకు అధిష్టానమైన వాడు, ఇంద్రుని తమ్ముడు విష్ణువు, సత్యాసత్యములకు సత్ అసత్ అనగా కార్య కారణములకు అధిష్టానమైన వాడు, జన్మ లేనివాడు, అర్ధనారీశ్వరుడు, సూర్యుడు, 100 కోటి సూర్యుల కాంతి గలవాడు, యజ్ఞరూపుడు, యజమాన రూపుడు, రుద్రుడు, ఈశానుడు, వరముల నిచ్చువాడు, మంగళకరుడు అగు పరమాత్మ యొక్క 108 రూపములను ధ్యానించి ఆ రాక్షసుడు ఆ మహాభయము నుండి విముక్తుడయ్యను. అప్పుడు జటాజూటధారియగు శివుడు సంతసించి శూలాగ్రము నుండి క్రిందకు దింపి విముక్తుని చేసి దివ్యమగు అమృత వర్షముతో అతనిని అభిషేకించెను. మహాత్ముడగు అంధకుడు పూర్వములో చేసిన పనులనన్నింటినీ విస్మరించి మహేశ్వరుడు అనునయపూర్వకముగా మహారాక్షసునితో నిట్టనెను. ఈశ్వరు వాచ భోభో దైత్యేంద్ర తుష్టోస్మి దమేన నియమేన చ శౌర్యేన తవ ధైర్యేన వరం వరయసువ్రత ఆరాధితస్త్వయా నిత్యం సర్వనిర్ధూత కల్మషః వరదోహం వరార్హస్త్వం మహాదైత్యేంద్ర సత్తమా ప్రాణసంధారణాదస్తి యచ్చ పుణ్యఫలం తవ త్రిభిర్వర్ష సహస్రైస్తు తేనాస్తు తవ నిర్వృతి. ఈశ్వరుడిట్లు పలికెను, ఓయి రాక్షసరాజా, నీ ఇంద్రియ నిగ్రహమునకును నియమపాలనకును ధైర్య శౌర్యములకును సంతసించితిని. ఓయి గొప్ప వ్రతము గలవాడా, వరమును కోరుకునుము. ఓ మహారాక్షస శ్రేష్ఠ, నీ సమస్త దోషములు తొలగిపోయినవి. వరములకు యోగ్యుడవగు నీవు వరదుడనగు నన్ను నిత్యము ఆరాధించితివి. నీవు 3000 సంవత్సరములు ప్రాణములను శూలముపై ధరించి ఇండుటచే ఏ పుణ్యము లభించినదో దాని వలన నీకు సుఖము కలుగుగాక. సనత్కుమార ఉవాచ ఏతచ్చుత్వాంధకః ప్రాహ వేపమాన కృతాంజలి భూమౌ జానుద్వయం కృత్వా భగవంత ముమాపతిం. సనత్కుమారుడిట్లు పలికెను, ఈ మాటను విని అంధకుడు వణికిపోతూ చేతులు జోడించి మోకాళ్లపై నిలబడి భగవాన్ పార్వతీపతితో ఇట్లనెను. అంధక ఉవాచ భగవాన్ యన్మయోక్తోస్మి దుర్వినీతః పరాత్పరః హర్ష గద్గదయావాచ మయా పూర్వం రణాజిరే యజ్జత్కృతం విమూఢత్వాత్ కర్మ లోకేషు గర్హితం అజానతాత్వాం తత్సర్వం ప్రభో మనసి మా కృతాః పార్వత్యామపి దృష్టం యత్ కామద్దోషాత్ కృతం మయా క్షమ్యతాం మే మహాదేవ కృపణో దుఃఖితో భృశం దుఃఖితస్య దయాకార్య కృపణస్య విశేషతః దీనస్య భక్తియుక్తస్య భవతా నిత్యమేవ హి సోహం దీనో భక్తియుక్త ఆగతః శరణం తవ రక్షామయి విధాతవ్య రచితోయం మయాంజలి. ఇయం దేవి జగన్మాత పరితుష్టా మమోపరి క్రోధం విహాయ సకలం ప్రసన్నా మాం నిరీక్షతాం క్వాస్యాః క్రోధః క్వ కృపణో దైత్యోహం చంద్రశేఖర తత్సోఢా నాహమర్దేందు చూడ శంభో మహేశ్వర క్వ భవాన్ పరమోదారః క్వ చాహం వివసీకృతః కామక్రోధాది విర్దోషైర్జరస మృత్యునా తథా అయం తే వీరకః పుత్రో యుద్ధ సౌండో మహాబలః కృపణం మాం సమాలక్ష్య మా మన్యువసమన్వగాః తుషారహార సీతాంసు శంకు కుందేందు వర్ణభాక్ పశ్యేయం పార్వతీం నిత్యం మాతరం గురు గౌరవాత్ నిత్యం భవద్భ్యాం భక్తస్తు నిర్వైరో దేవతైః సహ నివసేయం గణైః సార్ధం శాంతాత్మా యోగచింతకః మా స్మరేయం పునర్జాతం విరుద్ధం దానవోద్భవం త్వత్కృపాతో మహేశాన దేహ్యే తద్వరముత్తమం. అంధకుడిట్లు పలికెను, హే భగవన్, నేను పూర్వము యుద్ధరంగములో ఆనందాతిరేకముతో గద్గదమైన వచనములతో పరాత్పరుడవగు నిన్ను దీనులలో దీనునిగా భావించి ఏవేవో పలికితని. ఓ ప్రభు, నీ స్వరూపము నెరుంగక నేను పరమ మూఢుడనై లోకములలో నిందింపబడే ఏ కర్మలను చేసితనో ఆ సర్వమును నీవు మనస్సులో పెట్టుకొనవద్దు. ఓ మహాదేవ, పార్వతి విషయములో కామమనే దోషము వలన నేను ఏ తప్పులను ఆచరించితనో వాటిని కూడా క్షమించవలను. నేను దీనుడను, మిక్కిలి దుఃఖించుచున్నాను.
దుఃఖితుడు దీనుడు అగు భక్తుని యందు నీవు సర్వదా విశేషముగు దయను చూపదగును. నేను దీనుడను భక్తుడను, నిన్ను శరణు వేడుచున్నాను, చేతులు జోడించి నమస్కరించుచున్నాను, నన్ను రక్షించుము. జగన్మాతయగు ఈ దేవి నాపై కోపమును విడనాడి సంతోషముతో ప్రసన్న వీక్షణములను నాపై బరుపుగాక. ఓ చంద్రశేఖర, శంభో మహేశ్వర, ఆమె క్రోధమెక్కడ, దీనుడనగు రాక్షసుడనగు నేనెక్కడా? నేను ఆమె కోపమును భరించలేను. పరమ దయామూర్తివగు నీవెక్కడ? కామ క్రోధాది దోషములకు జరామృత్యువులకు పూర్తిగా వసుడనై ఉండే నేనెక్కడా? నీ పుత్రుడగు ఈ వీరకుడు మహాబలశాలి, యుద్ధములో దక్షుడు. దీనుడనగు నన్ను గాంచి ఇతడు క్రోధమును చేయకుండుగాక. మంచు ముత్యాలహారము చంద్రుడు శంఖము మల్లెపువ్వు వలె స్వచ్ఛమగు వర్ణము గలవాడా, తల్లియగు పార్వతిని నేను సర్వదా మహాగౌరవంతో చూడగలను. నేను దేవతలతో వైరము మాని శాంతమగు మనస్సుతో యోగమును గురించి ఆలోచిస్తూ మీ ఇద్దరితో మరియు గణములతో కలిసి భక్తిపూర్వకముగా జీవించెదను. ఓ మహేశ్వర, నీ కృపచే నేను దానవ వంశములో పుట్టుట వలన కలిగిన విరుద్ధ స్వభావమును పూర్తిగా మరచిపోయేదను. నాకీ ఉత్తమమగు వరము నిమ్ము. సనత్కుమారో వాచ ఏతావదుక్త్వా వచనం దైత్యేంద్రో మౌనమాస్థితః ధ్యాయం స్త్రిలోచనం దేవం పార్వతీం ప్రేక్ష్యమాతరం. తతో దృష్టస్తు రుద్రేణ ప్రసన్నేనైవ చక్షుషా స్మృతవాన్ పూర్వవృత్తాంతమాత్మనో జన్మచాద్భుతం. తస్మిన్ స్మృతే చ వృత్తాంతే తతః పూర్ణమనోరథః. ప్రణమ్య మాతాపితరౌ కృతకృత్యో భవత్తతః. పార్వత్యా మూర్ధ్యుపాఘ్రాతః శంకరేణ చ ధీమతా. తథాభిలషితం లేభే తుష్టాద్ బాలేందుశేఖరాత్. ఏతద్వః సర్వమాఖ్యాతమంధకస్య పురాతనం. గానపత్యం మహాదేవ ప్రసాదాత్ పరసౌఖ్యదం. మృత్యుంజయశ్చ కదితో మంత్రో మృత్యు వినాశనః. పఠితవ్యః ప్రయత్నేన సర్వకామ ఫలప్రదః. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ రాక్షసరాజు ఇంత మాత్రము పలికి తల్లియగు పార్వతిని చూచి ముక్కంటి దేవుని ప్రార్థిస్తూ మిన్నకొండెను. అప్పుడు రుద్రుడు ప్రసన్నమగు చూపుల నాతనిపై ప్రసరింపజేయగా అతడు అద్భుతమగు తన పూర్వజన్మ వృత్తాంతమును స్మరించగలిగెను. అప్పుడు అతడు ఆ వృత్తాంతము స్మరణకు రాగానే పరిపూర్ణమైన మనోరథము గలవాడై తల్లిదండ్రులకు ప్రణమిల్లి కృతార్థుడాయను. పార్వతి అతని శిరస్సుపై ముద్దాడెను. చంద్రవంకను శిరమును దాల్చిన ధీశాలియగు శంకరుడు సంతసించి అతని కోరికను నెరవేర్చెను. అంధకుడు మహాదేవుని అనుగ్రహముచే పూర్వము గణాధ్యక్ష స్థానమును పొంది మహాసౌఖ్యమును అనుభవించిన వృత్తాంతమునంతను మీకు ఈ తీరున చెప్పి ఉంటుని. మృత్యువును దూరము చేసి కోర్కెలనన్నింటినీ ఈడేర్చే మృత్యుంజయ మంత్రమును కూడా చెప్పితిని. దీనిని ప్రయత్నపూర్వకముగా పఠించుడు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే అంధక గణజీవిత ప్రాప్తి వర్ణనం నామ 59 శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత ఎందు యుద్ధఖండలో అంధకునకు గణాధ్యక్ష పదవి లభించుట అనే 49వ అధ్యాయము ముగిసినది.